కొందరు ఆయనను గురువుగా భావిస్తారు. కొందరు ఒక వేదాంతిగా అభివర్ణిస్తారు. మరికొందరేమో భగవంతుడి అవతారమని నమ్ముతారు. ప్రపంచం నలుమూలల ఆధ్యాత్మిక విప్లవం తెప్పించి భక్తుల హృదయాల్లో భక్తి రసాన్ని, సేవా తత్పరతను నింపిన సత్యసాయి మహోన్నత చరిత్రుడుగా చెప్పాలి. తల్లిదండ్రులు సత్యనారాయణరాజు అని పేరు పెట్టారు ఆయనకి. కానీ తానేంటో ఆయనకు పసి వయసులోనే అర్థమైందిట. అందుకే నేను ఇక మీ సత్యను కాదు, నేను సాయిని, నాకు నా పనుంది, నేను ఇక వేచి ఉండను అంటూ భవబంధాల నుంచి ఆయన బయటకొచ్చారు. ప్రపంచ ప్రజలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ప్రేమ ద్వారా, మానవ సేవ ద్వారా ముక్తిని, భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చని బోధించారు. పేరుకే ప్రశాంతి నిలయం ఆయన నివాసం. సత్యసాయిబాబా అసలు నివాసం భక్తజన కోటి హృదయాలు. భక్తుల చేత భగవాన్గా పిలిపించుకునే పుట్టపర్తి సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాలతో భక్తజన కోటి పులకించిపోయింది. దేశ విదేశాల్లో తన ఆధ్యాత్మిక బోధనలతో, సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసుకున్న పుట్టపర్తి సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా ప్రపంచం నలుమూలల ఆధ్యాత్మికతను విస్తరింపజేయడమే కాకుండా సేవా కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి ఆయన చివరిదాకా కృషి చేశారు. మెరుగైన విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలు అందజేశారు. ప్రపంచం నలుమూలల ఆధ్యాత్మిక విప్లవాన్ని తెప్పించి భక్తుల హృదయాలలో భక్తి రసాన్ని నింపిన సత్యసాయి సాక్షాత్తు ఒక మహోన్నత చరిత్రుడు. కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు నిస్వార్థ సేవలో పాలుపంచుకున్నప్పుడే లోక కళ్యాణం జరుగుతుందనే సందేశాన్ని మానవాళికి అందించారాయన. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే శాశ్వత విలువలను సమాజంలో పెంచేందుకు కృషి చేశారు ఆయన. స్వమత సమన్వయమే సాయి మతం, సత్యమే నా ప్రచారం, ధర్మమే నా ఆచారం, శాంతియే నా స్వరూపం. పుట్టపర్తి సత్యసాయి తత్వం ఇదే, ఆయన సందేశము ఇదే. భగవంతుడిని చేరుకోవడానికి భక్తులకు ఆయన అనుగ్రహించిన మంత్రం కూడా ఇదే. సత్యం, ధర్మం, సేవ, నిస్వార్థమైన ప్రేమ, ఇవే ప్రపంచ మానవాళి అనుసరించాల్సిన మార్గాలని తన బోధనలతో విశ్వాన్ని జాగృతం చేశారు సత్యసాయి. పుట్టపర్తి సత్యసాయి బాబా అసలు పేరు సత్యనారాయణరాజు. సత్యసాయి బాబా 1926 నవంబర్ 23వ తేదీన జన్మించారు. అనంతపురం జిల్లా గొల్లపల్లి గ్రామంలో ఈశ్వరాంబ, పెద వెంకమరాజు దంపతులకు బాబా పుట్టారు. బాబా మహిమలతో గొల్లపల్లి గ్రామం పుట్టపర్తిగా మారింది. 1931-35 మధ్యకాలంలో సత్యసాయి బాబా పుట్టపర్తి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదివారు. ఇక ఆ తర్వాత 6 నుంచి 9వ తరగతి దాకా బుక్కపట్నం హైస్కూల్లో, 9వ తరగతి పూర్తి చేసిన తర్వాత తన 14వ ఏట ఉరవకొండకు చేరుకున్నారు సత్యసాయిబాబా. అక్కడ ఓ బండరాయిపై మల్లెపూలు జల్లి తనకు తాను సత్యసాయిబాబాగా ప్రకటించుకున్నారు. సత్యనారాయణరాజు కుటుంబ బంధాలు వదులుకుని పుట్టపర్తి సత్యసాయిబాబాగా తన కర్తవ్యం అమలు చేసే దిశగా పయనించడం అంత తేలిగ్గా అయితే మాత్రం ఎక్కడా జరగలేదు. సత్యనారాయణరాజు చేష్టలను మొదట తల్లిదండ్రులు మానసిక అనారోగ్యంగా భావించారు. భూత వైద్యులను కూడా సంప్రదించారు. ఒకానొక దశలో తండ్రి వెంకమరాజు కర్ర తీసుకుని కోపంతో ఊగిపోతూ, "నువ్వు దేవుడివా, దెయ్యమా, లేక పిచ్చివాడివా చెప్పు" అని అడిగారు. అప్పుడు సత్యనారాయణరాజు అంటే సాయిబాబా చెప్పింది ఒకటే మాట. ఆశ్చర్యంతో, భయంతో తనవైపు చూస్తున్న తండ్రితో సత్యనారాయణరాజు ఇలా అన్నారట: "నేను ఆపస్తంభ సూత్రానికి చెందినవాణ్ణి, నేను భరద్వాజ గోత్రానికి చెందినవాణ్ణి,
నేను సాయిబాబాను. మీ కష్టాలన్నింటినీ తొలగించడానికి నేను వచ్చానని. కొద్ది రోజుల తర్వాత మామూలుగానే స్కూలుకు వెళ్ళిన సత్యనారాయణ కొన్ని నిమిషాలకే ఇంటికి తిరిగొచ్చేశారు. బయట గుమ్మం మీద నిలబడి మోస్తున్న పుస్తకాలు పక్కన పడేసి, నేనిక మీ సత్యను కాదు, నేను సాయిని అన్నారు. నేనిక వెడుతున్నా. నేను మీకు చెందినవాణ్ణి కాదు. మాయ పోయింది. నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నాకు నా పనుంది. నేనిక ఇక్కడ ఉండలేను అంటూ బయటికి వెళ్ళిపోయారట. అలా వెళ్ళిన సత్యనారాయణరాజు పుట్టపర్తి సత్యసాయిగా అవతరించి లక్షలాది మంది భక్తులను తన కమల పాదాల చెంతకు తీసుకొచ్చి దైవ ధ్యానంలో ఉండే ఆనందాన్ని రుచి చూపించి సేవాభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. సాక్షాత్తు భగవంతుడైనా సరే మనిషిగా జన్మించిన తర్వాత తాను సృష్టించిన ప్రకృతిని అనుసరించాలి, సహజ మానవుడిలాగానే జీవించాలి. సత్యసాయిని దైవంగా భావించే భక్తులు చెప్పే మాట ఇదే. అయితే సత్యసాయి మాత్రం దైవత్వం అనుగ్రహం పొందడానికి ఏం చేయాలో మానవాళికి అనుక్షణం బోధించారు. సేవ, ప్రేమ, ధర్మం ఇవి ఎంత శక్తివంతమైనవో భక్తజన కోటికి అనుభవంలోకి తీసుకొచ్చారు. తన దివ్య ఉపన్యాసాలతో కోట్లాది మందిని మార్చారు సత్యసాయి. తాను ఒక అవతార పురుషుడు అనేవాళ్ళు ఉన్నారు, మహానుభావుడిగా అభివర్ణించేవాళ్ళు ఉన్నారు. అయితే ఎవరు ఎలా తలిచినా, కొలిచినా, సేవించినా, ఇక పూజించినా భక్తులకు ఆయన సర్వదేవాతీత స్వరూపంగానే చెప్పాలి. తన 14వ ఏటనే తాను సత్యసాయి అని ప్రకటించుకున్న సత్యసాయి బాబా బొర్వకొండ నుంచి పుట్టపర్తి వెళ్ళారు. సేవ, నిస్వార్థమైన ప్రేమ, ధర్మం వీటిని పంచటమే లోక కళ్యాణానికి కారణమవుతుందన్న సత్యసాయి బోధనలు భక్తులను విశేషంగా ఆకట్టుకోవటం అప్పటినుంచే మొదలైంది. భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1947 ఫిబ్రవరిలో ఒక మందిరాన్ని నిర్మించారు. సత్యసాయి అక్కడే నివసిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉండేవారు. 1950 నవంబర్ 23న ప్రశాంతి నిలయంలో భక్తులకు దర్శనమివ్వడం మొదలుపెట్టారు సత్యసాయి. నిస్వార్థమైన ప్రేమ గురించి, సేవ గురించి తన బోధనల్లో చెప్పడం మాత్రమే కాదు, ఆచరణలో కూడా చేసి చూపించారు సత్యసాయి. 1950వ దశకంలోనే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్న విదేశాలు సత్యసాయి దర్శనం కోసం పుట్టపర్తి రావడం మొదలైంది. అప్పటిదాకా ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక మతం కేంద్రంగా బోధనలు ఉండేవి. కానీ సత్యసాయి బాబా మాత్రం మానవతకి మించిన మతం లేదన్న సందేశాన్ని బలంగా వినిపించడంతో పాటుగా స్వదేశీ భక్తులతో పాటు విదేశీ భక్తులు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చారు. అదే సమయంలో ప్రపంచ దేశాల్లో కూడా సత్యసాయి బోధనలకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. అలా సత్యసాయి బాబాని నమ్ముకున్న భక్త కోటి కుటుంబాల్లో ఆయన చూపిన మహిమలు, లీలలు, కోకొల్లలు. సత్యసాయి బాబాకి పుట్టపర్తి అంటే ఎంతో ఇష్టం. ఎక్కువగా ప్రశాంత నిలయంలోనే ఆయన ఉండేవారు. ఆయన భారతదేశం దాటింది కేవలం ఒకే ఒక్కసారి. 1968లో తూర్పు ఆఫ్రికాకు వెళ్లారు. సత్యసాయిబాబా చేసిన ఏకైక విదేశీ పర్యటన కూడా అదేట. 130కి పైగా దేశాల్లో సత్యసాయి సేవాదళ కార్యకర్తలున్నారు. కానీ ఆయన మాత్రం విదేశీ పర్యటన చేసింది ఒకే ఒక్కసారి. అది కూడా ఒక ఆధ్యాత్మిక సాధకుడికి, ఆయన అత్యుత్తమ దైవగురువుగా వెళ్ళారు. ఒక హేతువాదికి ఆయన ఒక గొప్ప మానవతావాది. ఆధునిక యువతకు ఆయన ఒక చైతన్యవంతమైన స్ఫూర్తిని పంచే నాయకుడు. భక్తజన కోటికి ఆయన కేవలం మానవ రూపంలో ఉన్న దైవత్వం. సత్యం శిరస్సు చుట్టూ వింతగ దివ్య ప్రకాశం ఏర్పడెను. సత్యం శిరస్సు చుట్టూ